సార్ ఐశ్వర్య బచ్చన్, అభిషేక్ బచ్చన్ వీరిద్దరి మధ్య ఉన్న డైవర్స్ ఎంతవరకు వచ్చాయంటారు సార్? ఇది ఒక కొలిక్ వచ్చే అవకాశం ఉందంటారా? అదే అభిషేక్ బచ్చన్ ఐశ్వర్య రాయ్ మ్యారేజ్ చేసుకుని 17 సంవత్సరాలు సక్సెస్ఫుల్గా బతికారు. ఆల్రెడీ హీరోయిన్ అవ్వడానికి రెడీగా ఉంది వాళ్ళ అమ్మాయి ఆరాధ్య. ఓకే, సో షీఈ్ వెరీ బ్యూటిఫుల్. సో అప్పటి వరకు వచ్చేస్తుంది. ఇప్పుడు మన సోషల్ మీడియా ఎవడో డైవర్ట్ చేసుకుంటాడా, ఇంకా ఎవరెవరు మిగిలి ఉన్నారా అని చూస్తూ ఉంటాం అనమాట. సార్ ఆడ అయిపోయే వరకు మనకి తృప్తి ఉండదు. అమ్మయ్యా అయిపోయింది అనుకుంటాం అనమాట. వెడగొట్టేయడం అనమాట. దాని గురించే నేను చాలాసార్లు ఏం చెప్పానంటే, నేను చెప్పిందే మళ్ళీ చెప్తున్నాను. నా ఫిలాసఫీ ఏంటంటే, ఒక అమ్మాయి అబ్బాయి ఎక్కువ కాలం కలిసి ఉండలేరు. ఓకే, పెళ్లి చేసిన 6 నెలలకే విడిపోయి ఎంత డబ్బు ఖర్చు పెట్టినా వాళ్ళ పేరెంట్స్ దాన్ని వృధాగా చేసేసి ఆ అమ్మాయి అతనితో ఉండనని, ఆ అబ్బాయి కూడా అతను ఉండని చెప్పేసి మొత్తానికి విడిపోతున్నారు. ఇది పెద్ద నేషనల్ వేస్ట్. ఒకడు స్తోమత లేకపోయినా కూడా డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టి పెళ్లి చేసుకుంటారు. ఇటువంటి అంబానీ పెళ్ళి చూసి మనం ఇంకెలా చేసుకోవాలని చెప్పేసి డబ్బు లేనట్టు కూడా అప్పు చేసి పెళ్లి చేసుకుంటూ ఉంటాడు. వాళ్ళకు అదే పరిస్థితి, విడిపోవడం. ఓకే, ఇవన్నీ జరుగుతున్నాయి. ప్లస్ ఏమో ప్రపంచంలో ఎక్కడా కూడా ఇప్పుడున్న సాంఘిక పరిస్థితుల వలన అవేర్నెస్ అందరికీ అంత అవగాహన వచ్చేయడం వలన వాళ్ళ యొక్క శరీర వాంఛలు మానసిక వాంఛలు పెరిగిపోవడం వలన ఎన్నో కారణాలు ఉంటాయి. వలన ఒక ఇద్దరు బతకలేరు కలిసి. అదే మా తల్లిదండ్రుల ఇంతకాలం కలిసి ఉన్నారు, నువ్వేటరా జఫా మాట్లాడుతున్నామని ఎవడో అన్నాడు. ఓరి జఫా మీ బఫా, వాళ్ళకి వేరే గతి లేక బతికారు. వాళ్ళు కూడా ఇంత ప్రోగ్రెసివ్గా ఉంటే ఎప్పుడు విడిపోను. ఇది 90%, 10% ఎప్పుడూ ఉంటారు కాంప్రమైజ్ అయిపోయి బతికేవాళ్ళు. మనప్పుడు మన తల్లిదండ్రులు బతికారంటే వాళ్ళు కాంప్రమైజ్ అయిపోయి బతికారు. ఎవ్వరికి 7 సంవత్సరాలు మ్యాక్సిమం, ఇప్పుడు 7 నెలలు కూడా ఉండలేదు. అటువంటి 17 సంవత్సరాలు అభిషేక్ బచ్చన్ అండ్ ఐశ్వర్యరాయ్ ఉన్నారు. ఏంటి మల్టిపుల్ అఫైర్స్ ఉన్నాయని తెలిసి కూడా ఐశ్వర్యరాయ్ని ఎందుకు పెళ్లి చేసుకున్నాడు, ఆ అమ్మాయి అభిషేక్ బచ్చన్ ఎందుకు పెళ్లి చేసుకున్నది ఒకసారి గుర్తు తెచ్చుకుందాం. తనకు మొట్టమొదట ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చే ముందు ఆ అమ్మాయి కర్ణాటక చెందిన అమ్మాయి ఐశ్వర్యరాయ్. ఓకే, తను బాంబేలో చదువుకుంది, కొంచెం బాగుంటుందని చెప్పేసి యాడ్స్లో పనిచేసింది. నాకు తెలిసిన మన అందరికీ తెలిసిన యాడ్ ఫిల్మ్ మేకర్ రాజీవ్ మీనన్ యాడ్స్లో చేసింది ఫస్ట్లో. తర్వాత మెల్లిగా అక్కడ బాలీవుడ్లో యాక్ట్రెస్ అయిపోదాం, డబ్బులు సంపాదిద్దాం అనే బాగా ఆశ ఉన్న అమ్మాయి. ఎందుకు ఎవరికి ఉండదు, మోడలింగ్లో ఏమి ఇస్తారు. తర్వాత ఏమో వరల్డ్ బ్యూటీలో సెలెక్ట్ అయింది. ఓకే, అవన్నీ అవి కూడా ఎన్ని వస్తాయి యాడ్లు, 2-3 కోట్లు సంపాదించడం సరిపోతుంది. సినిమా ఫీల్డ్తో బాలీవుడ్తో కంపేర్ చేస్తే ఇవన్నీ నథింగ్. చాలా ప్రయత్నించింది అక్కడ తను, అవ్వలేదు. ఏదో ఒక ఫిల్మ్లో యాక్ట్ చేసింది, అదే డిజాస్టర్. బాబీ డీవిల్తో ఎవరితో యాక్ట్ చేసింది ఫస్ట్లో, పోయింది. తర్వాత సౌత్ నుంచి ఈ అమ్మాయి యాడ్స్లో బాగుంటుంది, చాలా బాగుంటుంది తెలిసి మణిరత్నం, అది డిజాస్టరే. కరుణానిధిని అండ్ ఎంజీఆర్ మీద సినిమా తీశాడు ఇరువర్ అని. దాన్ని అంతా పాన్ ఇండియా రిలీజ్ చేయడానికి ట్రై చేశాడు. ఎవడు తెలుసు, అప్పుడంటే తెలుసు కానీ ఆ కరుణానిధి అంటే ఎవరికి కావాలి, ఎంజీఆర్ అంటే ఎవరికి కావాలని చూడలేదు. సినిమా బాగా తీశాడు. సినిమా ఇరువర్ సినిమా పేరు, ఇద్దరు అని డబ్ చేశారు. సినిమా పరంగా బాగానే ఉంటుంది. ఏఆర్ రెహమాన్ ఏదో కొత్త రకంగా మ్యూజిక్ ఇవ్వడానికి ప్రయత్నించాడు, అన్నీ బాగానే ఉంటాయి. అందులో ఐశ్వర్య పెర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది. కానీ ఆ అమ్మాయి ఒక ఉంది అని తెలిసి కూడా పైకి రాలేదు. తర్వాత శంకర్ ఒక పాన్ ఇండియా డైరెక్టర్ జీన్స్తో అయ్యాడు, ప్రశాంత్ పక్కన యాక్ట్ చేసింది తను. అది పెద్ద స్పాషింగ్ హిట్ జీన్స్ అనే సినిమా. దాని తర్వాత తనకు ఫోకస్ ఏదో సినిమా కావాలి కానీ మెయిన్ బాలీవుడ్. సో బాలీవుడ్ వాళ్ళు పిక్, అది బాలీవుడ్లో కూడా బాగా ఆడింది జీన్స్. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా నో లుకింగ్ బ్యాక్, ఫట్ట సినిమాలు రావడం. ఈ సినిమాలు వచ్చే ప్రాసెస్లో చాలామంది తోటి సాన్నిహిత్యంగా ఉండాలి, అదే డిప్లొమాటిక్ రిలేషన్స్. చాలామంది అంటారు క్యాస్టింగ్ కౌచా ఆ కౌచా అని చెప్పేసి. ఏ కౌచ్ అయినా కూడా అందరితోటి చాలా ఇదిగా సామరస్యంగా ఉంటేనే ఆ ఇండస్ట్రీలో పైకి వస్తారు. అందులో పెద్దగా బడ్జెట్లో సినిమా తీసేవాళ్ళతో. ఇతను సంజయ్ లీలా బన్సాలి సినిమా తీసే మంచి డైరెక్టర్ అతను యాక్చువల్గాను. అతను కూడా ఈ హ్యాడ్ అతని అఫైర్ కాదు కానీ ఈజ్ టు లైక్ హెర్. తను కూడా చాలా బాగా ఖర్చు పెట్టి తీసే డైరెక్టర్. ఇప్పుడంటే రాజమౌళి అందరూ వచ్చారు కానీ అంతకుముందు ఒక పెద్ద సెట్లు వేసి దేవదాసు ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి. అప్పుడు మన సల్మాన్ ఖాన్ ఒక పెద్ద రైటర్ కొడుకు. సల్మాన్ ఖాన్ ఫాదరు పెద్ద రైటర్. ఆయన రాస్తే చేసిన సినిమాలే సలీం అనే వాళ్ళ అబ్బాయి. సలీం జావేద్ అంటే జావేద్ అఖ్తర్ పాటలు రాసే ఆయన.
షబానా ఆజ్మీని మళ్ళీ చేసుకున్నాడు రెండో పెళ్ళి, ముస్లిమ్స్ చేసుకోవచ్చు కాబట్టి. వీళ్ళిద్దరు రాసిన కథలో సూపర్ హిట్. ఆ హిట్లో యాక్ట్ చేసింది అమితాబ్ బచ్చన్, అన్ని హిట్సే. సో అందులో ఒక రైటర్ కొడుకు సల్మాన్ ఖాన్ అందంగా ఉంటాడు. సో జనరల్గా ముస్లిమ్స్ బాగుంటారు. సో సల్మాన్ ఖాన్ వాజ్ వెరీ హ్యాండ్సమ్, పెద్ద హైట్ ఏం కాదు. ఆ టైంలో వీళ్ళిద్దరిని పెట్టి చేసిన సినిమా అది అదే ఇందాక చెప్పాను సంజయ్ లీలా బన్సాలి సినిమా, హమ్ దిల్ సుఖేస్తనం మీద ఉంటుంది అనమాట. సో ఇలా అన్ని హిట్ కాంబినేషన్లో మనవాడు కొంచెం అగ్రెసివ్గా లవ్లో పడిపోయి ప్రేమికుడు. సల్మాన్ ఖాన్ని చెడ్డగా చూపిస్తారు కానీ అతను ఒక పెద్ద ప్రేమికుడు, ఎవరు చూసి ప్రేమలో పడిపోతాడు అనమాట. అర్థమైందా? చాలాతో కొంతకాలం కాదు ఉండాలనుకుంటాడు. అది వాళ్ళు మరి వాళ్ళ యొక్క రూట్ చూసుకుని ఏదో పెళ్లి చేసుకున్నాం లేకపోతే ఏదో సెటిల్ అయిపోతూ ఉంటారు కదా అనుకుంటారు కదా. అతను పెళ్లి చేసుకుంటా పనికొచ్చే మెటీరియల్ కాదు సల్మాన్ ఖాన్. అది మరి వీళ్ళతో పాటు 2-3 సంవత్సరాలు ఉంటే అర్థమైపోతుంది కదా ఎటువంటి క్యారెక్టర్. అంతా బాగుంటుంది, డామినేటింగ్గా ఉంటుంది. పెళ్లి చేసుకుంటే చెప్పేస్తాడు. పెళ్లి చేసుకున్నంతకాలం ఒక లెవెల్లో ఉంటాడు, పెళ్లి చేసుకుంటే ఇంకొక తలెత్తి చూస్తున్నాను షూట్ చేసేయగలడు. ఆ టైప్ అగ్రెసివ్ క్యారెక్టర్ అతను సల్మాన్ ఖాన్. సో ఆ విధంగా సల్మాన్ ఖాన్ తోటి అఫేర్ జరిగింది. దాని తర్వాత మళ్ళీ అతనితో దూరంగా వెళ్ళిపోదామని ప్రయత్నించి సురేష్ ఓబ్రాయ్ కొడుకు వివేక్ ఓబ్రాయ్తో కొంతకాలం జరిగితే అతనికి మళ్ళీ వార్నింగ్ ఇచ్చాడు పిలిచి. ఇంకొక డైరెక్టర్, పెద్ద డైరెక్టర్ సుభాష్గా ఎవరో అనుకుంటా, అతను ఎంబైతోటి తాళ్ళు అని సినిమా చేస్తున్న ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ తాళ్ళు. అతనికి ఏదో అఫేర్ ఉందని మొత్తం అక్కడికి వెళ్ళిపోయి అతను కొట్టేసేయడానికి ఉంటాయి. అతను మన పెద్ద డైరెక్టర్, అతను పెద్ద ఆయన అయిపోయేటప్పుడు. సో అలాగా ఆ అమ్మాయి మీద అబ్సెస్డ్ ఐశ్వర్య రాయ్ అంటేనే ఎక్కడికి వెళ్ళిచ్చేవాడు కదా. ఆ అమ్మాయి ఏదో విధంగా ఒక మంచి పెద్ద వాడిని పట్టుకుని సెటిల్ అయిపోదాం అనుకునే కమర్షియల్. ఐశ్వర్య 200% కమర్షియల్. కాకపోతే అదే సెటిల్మెంట్ అతను అవ్వచ్చు కదా, చేసుకోడు అతను. చేసుకోడు. ఈ అమ్మాయి కూడా ఏ అమ్మాయి చేసుకోదు, ఎందుకంటే కొంచెం భయం అతనంటేనే. అంతకంటే ఏమీ లేదు, ఓవర్గా ప్రేమించేస్తాడు అనమాట. అర్థమైంది ఇప్పుడు. సో భగ్న ప్రేమికుడి కింద లెక్క. ఏ టైంలో అలా మాట్లాడతారో తెలియదు. అంత తప్పు చాలా చెడ్డదనానికి. కానీ క్రూరుడు కాదు. కానీ వీళ్ళకి అది అమ్మాయిలకి అది కాదు కదా. ఒక లెవెల్కి వచ్చిన తర్వాత సెటిల్ అయిపోవడం, 1000 కోట్లు ఉందో 2000 కోట్లు ఉందో వెళ్ళిపోతే మనం ఇది అయిపోదాం అని టైపెళ్ళు. సో ఆ విధంగా ఐశ్వర్య మొత్తం షారుఖ్ ఖాన్ తోటి సినిమా చేసే సందర్భంలో షారుఖ్ ఖాన్ సజెస్ట్ చేశాడు, నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా మనోడు వచ్చి చంపేస్తాడు వాళ్ళని, నిన్నో చంపేస్తాడు, నువ్వు ఒక ప్రొటెక్షన్ ఉన్న ఫ్యామిలీలో వెళ్ళాలి. కాబట్టి అప్పటికి అభిషేక్ బచ్చన్ కరిష్మా కపూర్ని చేసుకోవడానికి ప్లాన్లో ఉన్నాడు. ఆ అమ్మాయి క్యారెక్టర్ మంచిది కాదని మొత్తం ఎవరో ప్రూవ్ చేశారు. ప్రూవ్ చేసినప్పుడు చాలా పెద్దడు. ఇప్పుడు అతను యొక్క ప్రశ్న అవసరం లేదు. కానీ సహారా గ్రూప్లో సంబంధించిన ఆయన అమితాబ్ బచ్చన్కి చెప్పాడు. అప్పుడు ఒక నిమిషం కట్ చేశారు. ఇది కూడా అయిపోయింది, దాన్ని ఏమంటారు ఎంగేజ్మెంట్ కూడా అయిపోయినట్టుంది. కానీ దాని తర్వాత అమితాబ్ బచ్చన్ తెలిసి క్యాన్సిల్ చేసి, నీకు ఎవరు కావాలంటే నాకు ఐశ్వర్య రాయ్ కావాలంటే అడిగే స్తోమత కూడా ఉన్నవాడు. బికాజ్ తండ్రి చాటు తల్లి చాటు ఉన్న గుడ్ బాయ్. అభిషేక్ బచ్చన్ ఈజ్ ఎ ఫెంటాస్టిక్ పర్సన్, పెద్ద అఫైర్స్ ఉన్న వ్యక్తి ఏం కాదు. సో అతనికి నేను ఐశ్వర్య రాయ్ చేసుకుంటాన్నాడు. ససేమిరా వద్దన్నారు వాళ్ళు. బికాజ్ సల్మాన్ ఖాన్ చూస్తున్నాడు, వివేక్ ఓబ్రాయ్ చూస్తున్నాడు, ఇంకెవరెవరో చూస్తున్నాడు, ఇవన్నీ చూస్తున్నాడు. ఎందుకని అయినా నాకు తనే కావాలన్నాడు. ఇంతలా కోరుకునే అతన్ని చేసుకోవడమే కరెక్ట్. బచ్చన్ ఫ్యామిలీలోకి వెళ్ళామంటే నీకు ప్రొటెక్షన్ ఉంటుందని షారుఖ్ ఖాన్ అడ్వైజ్ చేశాడు, మంచి ఉద్దేశంతో. నువ్వు అక్కడికి వెళ్ళి సెటిల్ అయిపోయి అప్పుడు తను చేసుకుంది. ఇష్టంతో కాదు, అభిషేక్ బచ్చన్ ఆల్సో లుక్స్ వెరీ గుడ్. సో బాగా చేస్తున్నాడు, బిడ్డగా అన్నారు. 17 సంవత్సరాలు సక్సెస్ఫుల్గా బతికారు. కానీ అమితాబ్ బచ్చన్ అంటే గారి వైఫ్ అభిషేక్ బచ్చన్ మాత్రం ఈవిడి అత్తగారు జయబాదురి గొప్ప నటి. వాళ్ళిద్దరు కూడా పూనాలో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చదువుకున్నప్పుడు ప్రేమించుకుని దాని ద్వారా సినిమాలు చేయటం వల్ల కలిసి పెళ్లి చేస్తారు. ఇవి ఎంత ఉంటుందో అది ఎంత ఉంటాడు. అర్థమైందా? అయినా కూడా వాళ్ళది కరెక్ట్ ప్రేమ అంటే ఎప్పటి వరకు నిలబడిన ప్రేమ ఏంటంటే ఈ మధ్యలో అమితాబ్ బచ్చన్ తప్పు చేయలేదంటే చేసి ఉంటాడు. భగవాడుగా తప్పులు చేయకుండా ఉంటాడు. ఆవిడ చేసి ఉండు. ఆవిడ యాక్ట్ చేసిన క్యారెక్టర్లు అలాగే ఉంటాయి సినిమాలో. అంచేత అనుకోకుండా మరి నిజ జీవితంలో ఒక క్యారెక్టర్ స్ట్రిక్ట్ క్యారెక్టర్. సో ఐశ్వర్య రాయ్కి తనకి డే 1 నుంచి పడింది కాదు. ఐశ్వర్య రాయ్ అన్నమాట ప్రపంచంలో ఏ అత్తగారికి కోడలతో పడదు. ఓకే, కోడలు కూతురు కాదు, అత్తగారు తల్లి కాదు. ఇది దేవుడు అలా సృష్టించాడు వాళ్ళని, ఆడ జాతిని. మామూలుగానే ఒక ఆడదంటే ఇంకొక ఆడది పడదు.
దాంట్లో మళ్ళీ రామాయణంలో పెట్టకల వేటలాగా చిన్న పెట్టక నేను నిన్న చూశాను. ఇలాంటి అమ్మాయిలు ఇద్దరు ఒక రీల్ చేశారు. ఇది పడిపడి నవ్వుకున్నాను నైట్. రీల్ స్టార్ట్ అవగానే ఒక అమ్మాయి కొంచెం టాల్గా ఉంది, అమ్మాయి ఇద్దరు బాగానే ఉన్నారు. రేపు మన ఇంటికి పెళ్లి చూసుకుంటాక మనల్ని చూసుకుంటా వస్తారా అంటాడు. తెలుసు అంటుంది అనమాట. అక్కడ నువ్వు ఎలా నడుస్తావు అంటుంది అనమాట. కొడతాను అలా నడిచా ఉంటాను, పగులుద్ది, ఇలా కుడిదానిలో అంటుంది అనమాట. ఇది పక్కన అర్థమైనప్పుడు నీకు అంటే పెళ్లి చూసుకుంటా వచ్చి దానికి అది నాకు బాగా సరదా అనిపించింది. అంటే అది యాటిట్యూడ్, అమ్మాయిల యాటిట్యూడ్, స్త్రీ యాటిట్యూడ్ దేవుడు అలా సృష్టించాడు. విపరీతమైన అసూయ ఉన్న క్యారెక్టర్. సో ఇటువంటి సందర్భంలో జయా బౌదరి చాలాసార్లు జయబౌదర్ అనకూడదు, జయా బచ్చన్, అభిషేక్ బచ్చన్ మదరు యాక్ట్రెస్, ఒకప్పుడు జయా బౌదరి ఆవిడ పేరు. ఆమె ఈమెని కట్టర్లో పెడుతుంది. అంటే ఒక పెద్ద యాక్ట్రెస్ కదా ఐశ్వర్యరాయ్. పెళ్ళి అయిన తర్వాత కూడా కొన్ని సినిమాలు యాక్ట్ చేశారు. ఓకే, బాగానే అన్నీ జరుగుతుంది. హాట్గా ఉండే వాడు ఎవడప్పుడు సరిగ్గా ఈ అమ్మాయి యాక్ట్ హే దిల్ అనే సినిమాకి, కరణ్ జోహర్ సినిమాకి అంత పెద్ద గొడవ ఉండదు. వాడు గే, అందరితో సరదా ఉంటాడు కానీ హీరోయిన్తో పెద్ద ఉండదు. ఎందుకంటే ఆడికి కావాల్సిన హీరోస్. అర్థమైందా? సో అతను చేసే సినిమాలు చాలా బాగుంటాయి కమర్షియల్గా. అతను హే దిల్లో రణబీర్ కపూర్ తోటి యాక్ట్ చేసేటప్పుడు లిప్ టు చాలా చాలా రొమాంటిక్గా చేశారన్నమాట. దాని తర్వాత ఇంక జయబాదరికి వెళ్ళిపోయింది, విషయం ఎక్కడికి వెళ్ళిపోయింది. సో అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అయిందనమాట. ఇంక ఇది వర్కౌట్ అవ్వదు ఎంత అని చెప్పి కట్టర్లో పెడతారు. ఎందుకంటే అభిషేక్ బచ్చన్ సిస్టర్ ఇంకొక అమ్మాయి ఉంది, అమితాబ్ బచ్చన్ గారి కూతురు. వీళ్ళ ముగ్గురు కాంబినేషన్లో నువ్వు ఈ ముగ్గురు లేడీస్ని ఎలా మెయింటైన్ చేస్తున్నావు అని చెప్పేసి కరణ్ జోహర్ అడిగాడు కాఫీ విత్ కరణ్లో. కాఫీ విత్ కరణ్ షో అంటే చాలా పెద్ద షో అది. అది ఎవరెవరు, అభిషేక్ బచ్చన్ అండ్ ఆల్సో ఐశ్వర్య రాయ్. ఓకే, వీళ్ళందరూ బాగానే సమాధానం చెప్పారు. కానీ ఈ మధ్యన ఒక అమ్మాయి ఒక ట్వీట్ చేసింది. ఇండియన్ ఎక్స్ప్రెస్లో బాగా ఆర్టికల్ రాస్తాయి. హెన్నా మట్వాడి అని ఏదో ఒక అమ్మాయి ఉంది, ఒక అమ్మాయి అనమాట. సో ఆ అమ్మాయి హెన్నా అంటారు తనని, హినా. సో తను ఒక ట్వీట్ చేసింది. తన ట్వీట్కి వాల్యూ ఉంటుంది అన్నమాట. అంటే ఇండియన్ ఎక్స్ప్రెస్లో చాలా అథెంటిక్ మంచి మంచి ఆర్టికల్స్ రాసిన అమ్మాయి. దానికి అభిషేక్ బచ్చన్ లైక్ కొట్టాడు. దానికి తోడు అంబానీ గారు వాళ్ళ అబ్బాయి అనంత్ అంబానీ పెళ్లికి ఐశ్వర్యరాయ్ ఆరాధ్య సెపరేట్గా వచ్చారు. అమితాబ్ బచ్చన్, జయా బచ్చన్, అభిషేక్ బచ్చన్ వాళ్ళ సిస్టరు సెపరేట్గా వచ్చారు. సరిపోయింది. మన వాళ్ళకి సోషల్ మీడియాలో పెట్రోల్ వేసేయడానికి బాగా సరిపోయింది. కానీ కలిసి కూర్చోవడం అందరూ కలిసే కూర్చున్నారు. సో ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది. అక్కడ ఆ ట్వీట్లో ఆ అమ్మాయి ట్వీట్ చాలా వాల్యుబుల్ ట్వీట్. ఓకే, తను చేసిన దానికి అతను లైక్ చేయటం, ఇవన్నీ కలిసి డైవర్ట్ చేయబోతున్నారా అనే దాన్ని ఇప్పుడు ఒక పెద్ద న్యూస్ లాగా పెట్టారు. మేబీ కరెక్ట్ అయి ఉండొచ్చు. సెపరేట్గా ఎందుకు వచ్చారని నువ్వు వెళ్ళి నేను తర్వాత వస్తానని కూడా అనొచ్చు. కానీ మన వాళ్ళకి అన్నీ కావాలి కాబట్టి ఇప్పుడు చిన్న న్యూస్ చూసాం, మనమే చెప్పాం. ముఖేష్ అంబానీ వైఫ్ ఆమె షారూఖ్ ఖాన్ రాగానే చాలా ఎక్కువ గౌరవించుకుందని. ఎందుకు ఎక్కువ మాట్లాడడం వస్తుంటే ఇద్దరు ఒకటే ఏజ్ ఉంటే తనే ఒక సంవత్సరం పెద్ద ఉండాలి. కానీ ఆమె షారూఖ్ ఖాన్ ఆవిడ నీతా అంబానీ ఇద్దరు ఆర్ సేమ్ ఏజ్. ఆ కౌగిలింతలో మనం ఏమనుకుంటాం, కెమెరా పైన పెట్టినప్పుడు రకరకాలుగా అనుకుంటారు. ఇండియా కాబట్టి ఇది అర్థమైనప్పుడు ఇండియా అంటే ప్రపంచంలో ఎక్కడైనా మాట్లాడుకుంటారు. బికాజ్ దే ఆర్ ఇంపార్టెంట్ ఫిగర్స్, రియల్ సెలబ్రిటీస్ వాళ్ళు. షారూఖ్ ఖాన్ ఈజ్ అ రియల్ సెలబ్రిటీ, నీతా అంబానీ ఈజ్ అ రియల్ సెలబ్రిటీ ఇన్ ద రిచెస్ వైజ్ అనమాట. సో అటువంటి వాళ్ళు వీళ్ళు సెపరేట్గా కూర్చోలేదు కానీ ఒకే చోట కూర్చున్నారు. బట్ అయినా కూడా ఈ పొగ వచ్చింది. ఈ పొగలో చాలా నిజం ఉందని పెద్ద వాళ్ళు వర్గాలు చెప్తున్నాయి. ఆ అమ్మాయి ట్వీట్ని అర్జెంటుగా లైక్ ఎందుకు చేశాడు? ఆ అమ్మాయి డివర్స్ గురించి, లవ్ గురించి రాసింది. ఎందుకు ప్రేమ నిలబడదని, పెళ్లి చేసుకున్న తర్వాత ప్రేమ ఎక్కడ పోద్దనే ఉద్దేశంతో ఒకటి పెట్టింది. సో దానికి మనోడు లైక్ చేశాడు. మరి ఈవిడ ఇతను ఇంపార్టెంటే, తను ఇంపార్టెంటే. ఎక్స్లో ఇప్పుడు మనం ట్విట్టర్ అనకూడదు కాబట్టి ఆ ఎక్స్లో చేసిన దానికి, ట్వీట్ చేసిన దానికి లైక్ చేశాడు. దాని తర్వాత మొత్తం దేశం అంతా తెలిసిపోయింది, ప్రపంచం అంతా తెలిసిపోయింది. దర్ సంథింగ్ రాంగ్ అని. యాక్చువల్గా 17 సంవత్సరాలు బతికేశారు. నా లెక్క ప్రకారంగా 7 సంవత్సరాలే ఉంటుంది ఇచ్ ప్రేమ, దాని తర్వాత ఉండదు. ఇప్పుడు 7 నెలలు కూడా ఉండలేదని చెప్తున్నాను కదా. అటువంటి 17 సంవత్సరాలు కూతురు కూడా హీరోయిన్ అయిపోయి స్టేజ్కి వచ్చేసింది. ఇప్పుడు ఈవెన్ ఇఫ్ షీ వాక్స్ అవుట్
నష్టం ఏముంది. తర్వాత కూడా చాలామంది రితిక్ రోషన్ వీళ్ళందరూ కూడా ఎక్కడన్నా కలిస్తే మళ్ళీ మాట్లాడుకుంటారు వైఫ్ అండ్ హస్బెండ్. ఇప్పుడు డైవర్స్ అయిపోయేదానికి పెద్ద చలించుకుపోని అవసరం లేదు, కానీ అవటమే మంచిది కూడా. ఎందుకు మంచిదంటే ఇట్ ఈస్ గుడ్ ఫర్ ద హెల్త్. ఎవరి ఇండిపెండెన్స్ వాళ్ళకి ఉంటుంది. ఈ వయసులో కూడా అత్తగారు వచ్చి నువ్వు అలా చేయి ఇలా చేయండి ఎవరు పడతారు? అందులోనూ ఐశ్వర్య అంతటి ఎత్తుకు ఎదిగిన ఒక స్టార్ ఈ 17 సంవత్సరాలే నోరు మూసుకుని శుభ్రంగా కాపురం చేస్తుందంటే మరి నువ్వు సినిమాలు చేసుకోవచ్చు. తను చేసుకుంటున్నాడు. నువ్వు రణబీర్ కపూర్తో ఎందుకు చేసేవు అలాగంటే సినిమా అది, కరణ్ జోహర్ డైరెక్టర్ చెప్పి చేయాలి. ముందే చెప్తాడు ఇటువంటి సీన్లు ఉంటాయి, ఇంటిమేషన్ సీన్స్ ఉంటాయని. నేను అలా చెప్తాను. హాఫ్ న్యూట్ ఉంటుంది, ఇక్కడ వరకు పెట్టుకుని స్నానం చేయాలని. ఇప్పుడే 35 ఏళ్ళ కదా చెప్పాను శోభన్ని కీచురాళ్ళు. బాత్ చేస్తున్నప్పుడు బట్టలు వేసుకునేవాడు చేస్తాడా? మన సినిమాలు వాళ్ళు చూపిస్తారు. బాత్రూంలో బట్టలు వేసుకుని స్నానం చేయటువంటి ప్రపంచంలో ఎవరు చేయరు. నేను సెన్సార్ ఆఫీసర్ని అడిగాను, అంచేత చూపించేటప్పుడు ఇక్కడ వరకు చూపించాను. ఒక యాడ్ కూడా చేశాను గద్దే సిద్ధు చేత, గద్దే సింధూర అనే అమ్మాయి చేయటం ఒక యాడ్ కూడా తీశాను. ఇంట్లో బాత్రూంలో షాంపూ పెట్టుకున్నట్టు తీశాను. ఇక్కడ వరకు టవల్ పెడితే టవల్ కనపడకుండా ఫ్రేమ్ పెట్టాం. ఇంకా ఎక్కువ పెడతారు కూడా, ఇప్పుడు ఇంకా ఎక్కువ అయిపోయింది. ఫుల్ ఓపెన్ చేసి బ్యాక్ నుంచి షార్ట్ చేయడం. ఇప్పుడు హాలీవుడ్ ఉన్నాయి, బాలీవుడ్ ఉన్నాయి. సో అవన్నీ ముందు చెప్తారు, దీస్ ఆర్ ద సీన్స్ యూ షుడ్ యాక్ట్. అగ్రిమెంట్ మీద సంతకం పెట్టిన తర్వాతే వస్తారనమాట. సో అదేవిధంగా హేదిల్లో చాలా ఇంటిమేషన్గా ఉన్న సీన్లు ఉన్నాయి. ఆ సీన్లు నువ్వు యాక్ట్ చేయాలని చెప్పేసి కరణ్ జోహర్ చెప్తాడు. కాకపోయినా కరణ్ జోహర్ ఈజ్ వెరీ బిగ్ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ అండ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్. ఓన్ ప్రొడక్షన్, పెద్ద ప్రొడక్షన్, ధర్మా ప్రొడక్షన్స్ ఎలా ఉన్నాయి. సో ఇవన్నిటితో పాటు రాయించుకుంటారు. వాళ్ళకు కూడా బాలీవుడ్లో వీళ్ళకంటే యంగ్తో యాక్ట్ చేయాలని అనుకుంటారు అనమాట. అది ఇక్కడ లేదు, ఇక్కడ కూడా రావాలి. అది పెద్ద హీరోయిన్లు కుర్రోళ్ళతో యాక్ట్ చేయాలనుకుంటారు. ఇక్కడ వాళ్ళ ఏజ్ పడిపోతుంది. దే విల్ బికమ్ మోర్ గ్లామరస్. ఓకే, మనకు కొంచెం లేట్, మనకు కొంచెం సెంటిమెంటల్ మనుషులు. ఇంకా దక్షిణ భారతదేశం ఇంకా ఒక సెంటిమెంట్, గొడవ, తాళి, బొంగు, భోషణ అంతే ఎలాడుతూ ఉంటారు. జీజీని జరుగుతూ ఉంటాయి మళ్ళీ. సో ఇక్కడ కూడా కొంచెం కొంచెం మారుతుంది కాబట్టి అర్జున్ రెడ్డి హిట్ అయింది. అర్థమైందా? అయినా లాస్ట్లో సెంటిమెంటే పెట్టాడు. సో ఇంకా వీఆర్ మోర్ సెంటిమెంటల్ దాన్ బాలీవుడ్. సో అక్కడ ఆ సినిమాలో హేదిల్లో యాక్ట్ చేయడం వలన అసలు ఇంకా పరిసమాప్తం అయిపోయింది అనమాట. దిస్ ద ఎండ్, క్లైమాక్స్ అది. కాకపోయినా కూడా నువ్వు యాక్ట్ చేసినంత మాత్రాన యూ కెనాట్ పుట్ ఎ రిలేషన్షిప్ కదా. అతనికి ఫ్యామిలీ ఉంది, అతనికి లవర్ ఉన్నాడు, అతనికి లవర్ ఉంది, మహేష్ భట్ కూతురు. ఇప్పుడు పెళ్ళి అయింది కదా, పిల్ల కూడా పుట్టేసింది, ఆలియా భట్. యూతో జస్ట్ దట్ దే యాక్టెడ్ టుగెదర్, దట్స్ ఆల్. సో దానికే జయా బచ్చన్ ఫీల్ అయిపోయింది అనమాట. యాక్ట్ చేసినా కూడా ఎలా యాక్ట్ చేయకూడదంటే అక్కడ లిమిట్స్ ఉండవు. యాక్ట్ చేసినప్పుడు ఐశ్వర్య అందగత్తి, పెళ్ళి అయిపోయిందని ఒక ఇమేజ్ ఉన్న అందగత్తి, ఒక చిన్న కుర్రోడితో ప్రేమలో పడ్డింది, ఆడు పిచ్చిగా తిరుగుతున్నాడు అనే క్యారెక్టర్ ఇచ్చాడు. అలా ఇస్తేనే ఆడద్దని అతను తెలుసు, అందుకని ఆడింది. అది 100 కోట్ల పైగా కలెక్ట్ చేసింది. అర్థమైందా? ఊరిని ఎందుకు పెడతారు నీకు? ఊరికి 5-6 కోట్లు ఊరిని ఇస్తారా? అన్నీ ఫుల్గా ఎక్స్ప్లాయిట్ చేసుకుంటారు యాక్ట్రెస్గా. కరణ్ జోహర్ అదే చేశాడు. అక్కడి నుంచి దే గాట్ ఎ సెపరేషన్ ఫీలింగ్ అనమాట. అక్కడ యాక్చువల్గా ఈ వయసులో అయిపోవడం వల్ల ఏం కొంపలు మురిగిపోవు, ఇద్దరు సెపరేట్గా ఉంటారు, దట్స్ ఆల్. ఇప్పుడు ఈ టైంలో డైవర్స్ అవ్వడం అనేది ఒక 15 ఏళ్ళ తర్వాత డైవర్స్ అయితే ఇట్స్ వెరీ హెల్దీ. ఎక్కడి నుంచి ఒకటి మాట ఒకటి వినరు. ఇప్పటి వరకు 17 సంవత్సరాలే ముక్కు పూసుకొని బతికిందంటే ఐశ్వర్య షుడ్ బి అప్రిషియేటెడ్. చాలా గ్రేట్ కింద లెక్క. బికాజ్ అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీ కొంచెం మంచి ఫ్యామిలీ కింద లెక్క. వాళ్ళ ఫాదర్ కాడి నుంచి, అదేవిధంగా జయా బచ్చన్ కూడా ఒక కన్సర్వేటివ్ టైప్ అనమాట. సో ఇప్పుడు విడిపోతారు అనేది మనకు న్యూస్గా మాట్లాడుకుంటున్నాం, కానీ నథింగ్ రాంగ్, బట్ ఐ ఫీల్